జై గురుమాత, జై జగన్మాత. అందరికీ నమస్కారం. చాలామంది ధన సమస్యలతో బాధపడే వారికి, ధనం స్థిరంగా నిలబడతలేదు అన్నవారికి, డబ్బులు వృధా ఖర్చు అవుతున్నా అన్న వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చేయాల్సిన పరిహారం అండి. మనకి ఈ పరిహారానికి కావాల్సినవి 5 లక్ష్మీ గవ్వలు, 1 గోమతి చక్రం, తెల్లని వస్త్రం 1 కావాలండి. అలాగే హనుమాన్ పాదాల దగ్గర ఉన్న గుప్పుడు సింధూరం కావాలండి. మీరు ముందుగా 5 గవ్వలకి గోమతి చక్రానికి గంధం బొట్లు పెట్టి తెల్లగా తెల్ల క్లాత్లో మీరు ఇవన్నీ వేసి గుప్పుడు సింధూరం, అలాగే మీకు వచ్చేసి కస్తూరి పసుపు అని ఉంటుందండి. కస్తూరి పసుపు పూజ స్టోర్లో దొరుకుతుంది. అది కొంచెం వేసి వైట్ దారంతో మూట కట్టి ఓం అష్టలక్ష్మీదేవియే నమః, ఓం అష్టలక్ష్మీదేవియే నమః, ఓం అష్టలక్ష్మీదేవియే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చేయండి. తప్పక అద్భుతంగా ఫలితాలు వస్తాయి. అలాగే మీరు ఒక శుక్రవారం కాదండి, లాస్ట్ ఈ శ్రావణ మాసం మొత్తం చేయాలి. చేసి పూజ గదుల్లోనే అది పెట్టి పూజ చేసి లాస్ట్ వారం, ఇంకా శుక్రవారం అయిపోయిన తర్వాత మీ ధనాగారంలో కానీ లేదా మీ ఎంట్రన్స్ సింహద్వారం లోన పక్క వేలాడగట్టాలండి. ఇది ఎక్కడ దిక్కున వేలాడగట్టాలో కనబడినట్టు పెట్టారంటే మీకున్న నరఘోష, నరపీడ, నరశాపం, బంధువుల దృష్టి, బంధువుల ఘోష ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ తగ్గుముఖం పడి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఇల్లు లక్ష్మీ నిలయం కింద మారుతుంది. అద్భుతంగా ఉంటుందండి. చెయ్యండి. చాలామంది చేసి ఉన్నారు, ఫలితాలు పొందారు. మీరు కూడా లక్ష్మీ అనుగ్రహం పొందండి. జై శ్రీరామ్.